వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మదనపల్లి డివిజన్ ప్రజలకు రేపటి నుండి దసరా పండుగ సందర్భంగా సెలవులు కావడంతో పట్టణ ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించిన డీఎస్పీ మహేంద్ర. పట్టణంలోని ప్రజలు బయటకు ప్రాంతాలకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ఇళ్లకు తాళాలు వేసుకుని పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చి వెళ్లిన ఎడల మీరు తిరిగి వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలు నగదు, సెల్ ఫోన్స్ మరియు వాల్యుబుల్ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ కావడంతో చిన్న గుంటల్లో, చెరువుల్లో ఎక్కువ నీరు చేరడం జరిగింది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీములు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మనందరికీ కూడా రేపటి నుంచి దసరా హాలిడేస్ అనేది వెకేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో అందరూ కూడా ఉన్నదందరూ కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి, ఎవరైతే బయట వాళ్ళ ఊళ్ళకి సొంత ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళ వాల్యుబుల్స్, గోల్డ్ అవ్వచ్చు, క్యాష్ అవ్వచ్చు, అవి మాత్రం చాలా సెక్యూర్డ్గా చేసుకొని వెళ్ళిపోవాలి. ఎవరైనా వెళ్ళేటోళ్ళు పక్క పోలీసులకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. ఇంకోటి వాల్యుబుల్స్ ఏదైతే ఉన్నాయో సేఫ్ కస్టడీలో పెట్టుకోండి. లేదు అంటే ఆ పాసిబిలిటీ లేదంటే మాత్రం వాళ్ళతో పాటు క్యారీ చేయడం అనేది చూసుకోవాలి. డెఫినెట్గా ఈ విషయంలో పోలీసులు కోఆపరేట్ చేసినట్టయితే మనకి హెచ్బీలు అనేటివి కూడా అవ్వకుండా ఉండడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా దీంట్లో ప్రికాషన్ తీసుకోండి. ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇట్లాంటిది దీంట్లో కూడా మన పోలీస్ కోఆపరేషన్ తోటి ఏమి ఈ హాలిడేస్ టైంలో ఎటువంటి అఫెన్సులు కూడా లేకోకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి మనం చూసినట్టయితే లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా వరకు జిల్లాలో ఉన్న దాంట్లో మెయిన్ మొలకచ్చిన ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వాగులన్నింటినీ కూడా ఓవర్ఫ్లోలో పోతున్నాయి. సో డెఫినెట్గా విలేజెస్ కానీ ఏవైతే ఉంటాయో ఇట్లాంటి దాంట్లో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని ఇంటి నుంచి బయటికి రాకోకుండా ఈ నైట్ టైమ్స్ ఏవైతే ఉంటాయో స్ట్రీమ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని క్రాస్ చేయకోకుండా దీనికోసం మనం అంటూ ఏం చేసామంటే ఆల్రెడీ మెయిన్ ఇట్లాంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి మనం పీసీని కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈవెన్ నైట్ టైమ్స్ కూడా అక్కడ బ్యారికేడింగ్ పెట్టించడము ఇవన్నీ కూడా మేము మెషర్స్ అనేటివి మన వైపు నుంచి మనం తీసుకుంటున్నాము. డెఫినెట్గా ప్రజల వైపు నుంచి ఏం సహకరించాలంటే వర్షాలు పడుతున్నప్పుడు బయటికి ఏవైతే ఇట్లాంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నుంచి బయటికి రాకోకుండా నీట్గా ప్రికాషన్స్ తీసుకొని ఏవైతే ఉంటాయో రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేసి ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా పీస్ఫుల్గా అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.